ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ ఏం జరిగిందంటే, అభి వ్యసనాలకు అలవాటు పడి ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తాడు. ఇక ఆ అప్పు తీర్చమని ఫ్రెండ్ పీకల మీద కూర్చుంటే, మొత్తానికి అంకిత దగ్గర బంగారం తీసుకొని తాకట్టు పెట్టేస్తాడు. అయితే ఇంకా ఫ్రెండ్ మనోజ్‌తో కలిసి మందు కొట్టడం మొదలుపెడతాడు. చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని లైఫ్ ఎలా పోతుందో అర్థం కావడం లేదు. జూనియర్ డాక్టర్‌గా వచ్చే జీతం అస్సలు సరిపోవడం లేదు అని అనడంతో ఇంకా ఆ స్నేహితుడు షేర్ మార్కెట్‌లో తాను షేర్ పెట్టానని కోట్లు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నానని చెప్తాడు. ఇక దాంతో అభి ఆలోచనలో పడతాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతలో అంకిత వచ్చి, ఏంటి అభి ఆలోచిస్తున్నావని అడగ్గా, మన బతుకులు ఇంతేనా, లైఫ్ అంటే ఇంతేనా, అవసరం కోసం చేతులు చాచడంతోనే సరిపోతుంది అంటూ భారీ భారీ డైలాగులు కొడతాడు. అలాగే నేను ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తా, నేనేంటో చూపిస్తా అంటూ అంకిత ముందు శపథం చేస్తాడు అభి. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇంటర్వ్యూ టైంలో నందు అనుకోకుండా తులసి కోసం మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో తులసి టీ కప్పుతో దర్శనమిచ్చి టీ తీసుకోండి అని అంటుంది. దాన్ని తిరస్కరిస్తాడు నందు. తోటి ఇంటి మనిషిగా మాత్రమే ఇస్తున్నా, తలనొప్పి అన్నారుగా, టీ తీసుకోండి అని అంటుంది. నందు టీ తీసుకొని తాగుతుండగా ఇక తన మనసులో మాట బయటపెడుతుంది. ఏది ఏమైనా నేను లాస్య ఒకే ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోదామంటే కొన్ని బంధాల వల్ల ఆగిపోయాను. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. నేను నచ్చకే కదా లాస్యని పెళ్లి చేసుకున్నారు. దయచేసి లాస్యని నాతో పోల్చకండి. దానివల్ల మా ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి. ఏదైనా సమస్య ఉంటే మీరు తెలుసుకోండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. తులసి లాస్య కాదు, లాస్య తులసి కాదు అంటూ వీరిద్దరి మధ్య సన్నివేశం చాలాసేపే సాగదీస్తాడు దర్శకుడు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రకరకాల వెరైటీ వంటకాలతో టిఫిన్ చేస్తుంటే ఇక నందుకి మాత్రం లాస్య సలాడ్ తీసుకొని వస్తుంది. అది చూసిన నందుకి ఆకలి మీద ఉన్న కోపం, ఇక లాస్య తెచ్చిన సలాడ్కి కోపం మరింత పెరిగిపోతుంది. ఇక దాంతో లాస్య నాకు ట్రెడిషనల్ టిఫిన్ చేయడం రాదు అని అంటూ ఉండగా ఇంతలో ఎంట్రీ ఇచ్చింది మోడ్రన్ పని మనిషి వసంత. చేతిలో స్మార్ట్ ఫోన్, చెవిలో బ్లూటూత్, కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని లాస్య టేస్ట్కి తగ్గట్టుగానే ఉంది ఈ మోడ్రన్ పని మనిషి. ఇక రావడంతోనే కొన్ని కండిషన్స్ పెట్టేసింది ఈ పని మనిషి వసంత. ఇక అవి ఏంటి అంటే, నేను మందలకి పని చేయలేను, ముఖ్యంగా ఆ ముసలి వాళ్ళకైతే అస్సలు చేయలేను, నాకు సెపరేట్ రూమ్ కావాలి, ఫుడ్ నాకు నచ్చింది చేసుకుని తింటా, వైఫై ఆన్లోనే ఉండాలి, నేను సౌత్ ఇండియా పని మనుషుల సంఘానికి ప్రెసిడెంట్ని, తేడాలొస్తే తగ్గేదేలే అంటూ తెగ చెప్పుకుంటుంది వసంత. ఇక రేపటి ఎపిసోడ్లో నందు పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలలా ఉండడమే బెటర్ అనుకొని ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ ఇంటర్వ్యూ ఏమైందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.